గణేష్ నవరాత్రి ఉత్సవాలు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం పలుచోట్ల వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం పాత బస్తీలోని కోటమైసమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ రాముల్ నాయక్, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సందీప్ రెడ్డి, శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటమైసమ్మ యూత్ ఆధ్వర్యంలో ఏఎస్పీ రాముల్ నాయక్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్, కోట మైసమ్మ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ప్రజానీకానికి నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో ఈరోజు నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో చాలా సంతోషం. గణేష్ నవరాత్రులు చాలా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా ఈరోజు నల్గొండ ప్రజానీకం డిసైడ్ చేసుకున్నారు. ఈ ఆనవాయితీ గతంలో ఒకప్పుడు నల్గొండ జిల్లాలో గణేష్ అంటే రాష్ట్రంలో ఉన్న ఆఫీసర్లు ఇక్కడ బందోబస్తు వచ్చేవాళ్ళు. బట్ ఈరోజు ఒక నల్గొండ సిఐ రాజశేఖరే ఈ బాధ్యతను తీసుకొని టౌన్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మన పండుగ జరుపుకుంటున్నాం. మనకు 16వ తారీఖు నాడు ఇక్కడ నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనం నడుస్తుంది. అందరికీ భక్తులకి అలాగే ఈ నల్గొండలో గణేష్ వినాయక కమిటీ అందరికీ పేరు పేరున మీ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే టైం ప్రకారం గణేష్ తీయాలి, సీక్వెన్స్గా తీయాలి. పోలీస్ వారికి సహకరించండి. మేము తప్పకుండా ప్రజా సేవలో ఉంటాం కాబట్టి పబ్లిక్ భక్తుల సేవలో ఉంటాము. ఆ రోజు టైంకు ఇన్ టైం ప్రకారం తీసి రూమర్స్ నమ్మకుండా పోలీసు వారికి సహకరిస్తూ ఈ యొక్క పండుగ వాతావరణాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని, నల్గొండకు ఏదైతే ఇప్పుడు మంచి పేరు ఆనవాయితీగా వస్తుందో దాన్ని మనం ప్రమోట్ చేస్తూ వేరే జిల్లా వాళ్ళకి వేరే ప్రజలకి మనం ఒక మార్గదర్శిగా ఉంటూ ఈ పండుగ జరుపుకోవాలని అందరినీ కోరుతూ మా పోలీస్ శాఖకి సహకరిస్తున్న ముఖ్యంగా ఈరోజు నిజంగా చాలా సంతోషం. మన పూజిత శ్రీనివాస్ భాయ్ పోలీస్ అంటే ఎంతో అభిమానం. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ చూస్తూ ఉన్నాం. అందరూ ఈ కమిటీ వాళ్ళందరూ సహకరిస్తూ ఈ శాంతియుతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు 27వ వార్డులో గల కోటమైసమ్మ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో నల్గొండ అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ గారు, అలాగే వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడి కరుణ కృపా కటాక్షాలు ఉండాలి అని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రేపు జరగబోయే నిమజ్జన శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ను చాలా సంతోషంగా నిమజ్జనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నల్గొండ పట్టణ ప్రజలందరికీ నిమజ్జన శోభయాత్ర శుభాకాంక్ష. అలాగే విద్యానగర్ పార్కు అభివృద్ధి కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ మండపం వద్ద శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ డానియల్, కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, పంతులు శ్రీనివాస్, వీరారెడ్డి, ఉదయ్ కుమార్, భూపాల్ రెడ్డి, చకిలం వేణుగోపాల్, చామకూరి శ్రీరాములు, వెంకటేశ్వర్లు, పాలకూరి శ్రీధర్ గౌడ్, చకిలం సంధ్యారాణి, పద్మ, అలివేలు, మహేందర్ రెడ్డి, రజిత, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ
ఈరోజు విజయనగర్ పార్క్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పీ గారు శివరామరెడ్డి గారు, అదేవిధంగా సిఐ డానియల్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నల్గొండ పట్టణానికి సంబంధించిన, అదేవిధంగా 41, 42, 47 వార్డులకు సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలోనే ఈ విజయనగర్ పార్క్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో కోర్టు కేసులో ఉన్నటువంటి ఈ ల్యాండ్ని కాపాడుకొని ఈ కాలనీవాసులందరూ కూడా కొట్లాడి దీన్ని ఒక సుందర వనంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. దీనికోసం గత కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో ఒక 90 లక్షల రూపాయలతోటి పార్కుని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్కు స్థలాలు అన్యాక్రాంతం కావద్దనే ఉద్దేశంతో అప్పుడున్న కమిషనర్ గారు, అదేవిధంగా చైర్మన్ గారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా నల్గొండ పట్టణంలో మున్సిపాలిటీ తరఫున కానివ్వండి, అదేవిధంగా పోలీస్ శాఖ ద్వారా కానివ్వండి, కలెక్టరేట్ ద్వారా కానివ్వండి, అన్ని రకాల ఏర్పాట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 10 అడుగుల లోపున్న విగ్రహాలను ఇక్కడ వల్లభరావు చెరువు దగ్గర, అదేవిధంగా ఏదైతే 10 అడుగులకు పైన ఉన్నటువంటి విగ్రహాలను 14 మైలు సాగర్ రోడ్లో ఏర్పాటు చేయబడిన కాలువలో ఈ నిమజ్జన ఏర్పాట్లను చేయడం జరిగింది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు నల్లగొండ పట్టణంలో విద్యానగర్ కాలనీలో పార్కులో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన చైర్మన్ గారు బురి శ్రీనివాసరెడ్డి గారు, మరియు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా సంపత్ రెడ్డి గారు, మరియు ఈ కార్యక్రమానికి నాతో పాటుగా విచ్చేసిన సిఐ గారు, తర్వాత ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వైస్ చైర్మన్ భగవాన్ రమేష్ గారు, మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరూ పెద్దలందరికీ కూడా నమస్సమాంజలి. నవరాత్రులు నల్గొండ పట్టణంలో చాలా చక్కగా జరుపుకుంటున్నాము. 16వ తారీఖు నాడు కూడా మనము శోభాయాత్ర దిగ్విజయంగా జరుపుకోవడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గతంలో మేము ఇచ్చినటువంటి సూచనలు ఇంతకుముందు వైస్ చైర్మన్ గారు చెప్పారు. ఆ సూచనలు పాటిస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ కాలనీలో చూస్తున్నాము. మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా చక్కని కార్యక్రమము. ఈ పార్క్ కూడా చాలా బాగా ఉంది. అందరూ అటెండ్ అయినందుకు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా విద్యానగర్ పార్కు నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టబడింది. దీనికి మా కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ భగవాన్ రమేష్ గారు మరియు కవిత దంపతులు వారి ఆధ్వర్యంలో ఇది చేస్తున్నాము. వారే దీనికి నిర్వహణ. ఈరోజు దాదాపుగా 1200 నుంచి 1500 మంది ఈ అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా విద్యానగర్ కాలనీ కాకుండా ఆర్టీసీ కాలనీ, సతీష్ నగర్ కాలనీ, బోయవాడ, ఇలా 4-5 కాలనీస్ నుంచి చాలామంది వచ్చి ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. ఈరోజు మేము ఇంత భారీగా చేస్తున్నాము అంటే దీనికి ముఖ్య అంటే మాకు సలహా ఇచ్చే వ్యక్తి, తర్వాత సపోర్ట్ చేసే వ్యక్తి భగవాన్ రమేష్ గారు. ఆయన సహకారంతోనే ఇవన్నీ చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమమే కాదు, మా పార్క్ అభివృద్ధి, కాలనీ అభివృద్ధి ఇవన్నిటికీ చాలా సహకారం చేస్తున్నాడు. వారికి ధన్యవాదాలు, వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు. ఈరోజు 7వ రోజు గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి శాశ్వత అన్నదాతగా మరి మా అందరి మనసులో ఉన్న పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ వైస్ చైర్మన్ భగవాన్ రమేష్, కవిత దంపతులకు మా పార్క్ విద్యానగర్ కాలనీ వాసుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా యొక్క గణపతి విగ్రహదాత బుట్టడి వీరారెడ్డి గారికి, లీలావతి దంపతుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్క్ అభివృద్ధిలో విశేషమైన కృషి చేసి మాకు ఈరోజు పార్క్ అధ్యక్షుడిగా నిలబెట్టిన మా భగవాన్ రమేష్ గారికి మేము ఎంతైనా కాలనీవాసులు రుణపడి ఉంటాం. ఈరోజు మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇచ్చేసిన మా మహిళా మనులకు, కాలనీవాసులకు, చుట్టుపక్కల అపార్ట్మెంట్స్కు మరియు ఇతర కాలనీవాసులకు కూడా విద్యా పార్క్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు కూడా ఇంకా ఎంతైనా మేము ఇంకా ఎక్కువ కూడా అన్నప్రసాద కార్యక్రమం చేసేందుకు కూడా మేము రెడీగా ఉంటాం. దాతలు కూడా మాకు అంతే ముందుకు వచ్చి ఇంకా బాగా చేయండి, మేమందరం దాతలు కూడా ఎంతోమంది మాకు అవిరాళమైన కృషి చేసిన వాళ్ళకు కూడా విద్యా పార్క్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు.
అదేవిధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 8వ రోజు రవీంద్రనగర్లోని విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో విజయ గణపతి సరస్వతి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా కాలనీ మహిళలచే స్వామివారికి మహా నైవేద్యం పేరిట 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నంద్యాల వీరబ్రహ్మానందరెడ్డి, పాతూరి మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సురిగి మారయ్య, ఐతరాజు శివ, పురుషోత్తంరావు, సుధాకర్ రావు, కర్ణాటి పవన్, సంతు, ఉషారాణి, జయంతి, నాగేశ్వరి, పద్మ, శశికళ, కరుణ, మాలతి, సంతోష్తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. రవీంద్రనగర్ విజయ గణపతి టెంపుల్ నందు 9 రోజుల వినాయకుని నవరాత్రిలో భాగంగా ఈరోజు 8వ రోజు కార్యక్రమం జరుపుకున్నాం. మేము రవీంద్రనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కూడా మహిళలంతా కలిసి తెల్లవారుజామున వేకునే నిద్ర లేచి తలంటు స్నానం చేసి గణపతికి నైవేద్యముగా 108 ప్రసాదాలను తీసుకురావడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఇక్కడ అలంకరించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారికి మహాప్రసాదంగా 108 నైవేద్యాలని తీరొక్కటి అందరము చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ మహాప్రసాదంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు దానిని వినియోగించుకోవాలని మనవి. నల్గొండ పట్టణంలోని పాత బస్సులో మొదటి వినాయకుడు స్థాపించారు. అంతకన్నా 38 ఏళ్ల నుంచి 1986లో రవీంద్రనగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. గత 38 సంవత్సరాలుగా రవీంద్రనగర్లో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకొని అదే స్ఫూర్తితో మా కాలనీలో ఒక 9 రోజులు కాకుండా 360 రోజులు కూడా విఘ్నేశ్వరం ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఒక 14 సంవత్సరాల క్రితం ఒక విఘ్నేశ్వర దేవాలయం ఏర్పాటు చేయడం జరిగినది. మా దేవాలయం ఒక ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ ఎవరైనా సరే ఎన్ఆర్ఐలు బయటికి పోవాలనుకుంటే వాళ్ళు మా దేవాలయానికి వచ్చి ఒక 9 రోజులు అంటే 9 బుధవారాలు వచ్చి దేవునికి 101 ప్రదక్షిణలు చేసుకొని వాళ్ళు వీసా దేవుని దగ్గర పెట్టి ఒకవేళ వీసా స్టాంపింగ్ పోతే ప్రతి ఒక్కరికి వీసాలు పడి మా దగ్గర 25 మంది అబ్బాయిలు లాస్ట్ ఇయరే 25 మంది ఎన్ఆర్ఐలుగా పోయారు. వాళ్ళందరూ ప్రోత్సాహంతో మేము ఇంత పెద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 4.5 లక్షల వ్యయంతో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలకి మహిళలు ముఖ్యంగా మా కాలనీలో మహిళలు అన్ని విధాలా మాకు సహకరించి ఈరోజు కూడా మా దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందని నల్గొండలో ఎక్కలేదు 101 ప్రసాదాలతోటి ప్రతి ఒక్క మహిళ తన ఇంట్లోకెళ్ళి సొంతంగా చేసుకొని ఆ ప్రసాదాలు తీసుకొచ్చి మా దేవునికి మహా నైవేద్యం పెట్టేసి ఆ విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యి ఆ దేవుని కూడా మహా నైవేద్యం పెట్టేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకోవాలి. ఈ మహిళల అందరి సహకారం ముఖ్యంగా మా కాలనీలో ఈ గణేష్ నవరాత్రులు ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం. మా అందరూ సహకరించాలని కోరుచున్నాం. అలాగే వీటి కాలనీలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకట్, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, మాదగాని శ్రీనివాస్ గౌడ్, శ్రీ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు నూకల జైపాల్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు గార్లపాటి వెంకటయ్య, మేడం ప్రభాకర్, పురుషోత్తం, దేవులపల్లి రామచంద్రయ్య, స్వామి వినోభారెడ్డి, సురిగి కృష్ణయ్య, డబ్బికార్ కిరణ్, వెలిశాల ప్రభాకర్, కొండోజు పుల్లయ్య, జనార్దనాచారి, థామస్ చౌదరి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక 34వ వార్డులో గల శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. స్థానిక కౌన్సిలర్ రావిరాల పూజిత వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మేము గత 28 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాము. 18 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పెట్టి పూజిస్తున్నాము. కాలనీ వాసులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా వీటి కాలనీలో టెంపుల్ నందు మట్టి విగ్రహాన్ని నిలుపుకొని ఘనంగా పూజలు జరుపుకుంటూ ప్రతిరోజు ఈ కాలనీ వాసులతో పాటు వివిధ ప్రాంతాల వాసులు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటూ ఈరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీటి కాలనీ యందు టెంపుల్ యందు మరి అలా స్థానిక కౌన్సిలర్ పూజిత గారి ఆధ్వర్యంలో
ప్రసాద యొక్క వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరికీ కూడా మరి ఎంతో రోజు భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉన్నారు. మరి యొక్క వెంకటేశ్వర కాలనీలో మరి యొక్క మట్టి వినాయకుని కూడా మరి ప్రతిష్ఠించడం, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి స్థాపించి మరి పూజా కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ వినాయకుని ఆశీస్సులతోటి కాలనీ ప్రజలు మరి భక్తులు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. గణేష్ నవరాత్రి సందర్భంగా నల్లగొండ పట్టణంలో అన్ని మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఇలా అన్న సంతర్పణ, అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా నిర్వహించడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా వీటి కాలంలో ఇంత పెద్ద ఎత్తున అన్న ప్రసాదం చేస్తున్న రావిరాల పూజిత వెంకట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ మండపం వద్ద సైతం వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా 8వ రోజు శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ ఆకునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, కిషన్ రావు, వంశీ, లక్ష్మణ్, సునీల్, వెంకన్న, భవానీ, స్వాములు, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు. వార్డులో గణేష్ దగ్గర అన్నదానం జరుగుతున్నది. గణేశుడి యొక్క అందరికీ ఆశీస్సులు పొందాలని అందరిని కోరుకుంటాం. ఈ కాలనీ భక్తులందరికీ కోరుకుంటున్నాం. ఎందుకంటే గణేష్ యొక్క ఫస్ట్ పూజ చేసేది గణేషుది కాబట్టి గణేష్ యొక్క అందరికీ ఆగ్రహం ఉండాలి, మన అందరినీ మంచిగా ఉండాలని కోరుతున్నాం. అట్లా ఈరోజు అన్నదానం జరుగుతున్న భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అని కోరుకుంటున్నాం. ఈరోజు మన భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా ఈరోజు 8వ రోజు అయితే భవానీ స్వాముల యొక్క వారు కూడా ఇక్కడ దీక్ష తీసుకోవడం, ఆ తర్వాత ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు ప్లస్ అందరూ కూడా కాలనీ వాసులకు కూడా నేను ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించాలని అందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.